గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామంలో మైనర్ బాలికను వేధిస్తున్నాడని వాలంటీర్ నాగరాజుపై బాలిక బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో నాగరాజు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాత ఉప్పలపాడు గ్రామంలో సంఘటనా స్థలం పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు నాగరాజు మృతదేహంతో వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆందోళన చేస్తున్న మృతిని బంధువులతో మాట్లాడుతూ నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. కొంతమంది సమస్యలు అర్థం చేసుకోవాలి ఎవరు లేరు సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, మాకు ఎవరు లేరు సార్. ఎందుకంటే సార్ ఎలా చూసారు సార్, మళ్ళీ ఒక వాలంటీర్ వ్యక్తిని ఇంట్లో ఒక్కడ చేసేసి ఇంట్లో పడుకోబెట్టేసి సుమోతో కూర్చారు సార్. సుమోతో కూర్చారు మాకేంటంటే మీకు న్యాయం జరగలేదు అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటలకు వచ్చాం సార్, 3 గంటలకు వచ్చాం సార్. అర్థం చేసుకోండి సార్, ప్రమాణం చెప్తాను సార్. కొంతమంది శక్తులు చేయించారు సార్. నిజంగా